శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. చెప్పినవన్నీ నా వీడియోస్ అని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రవే 4th హౌస్ లార్డ్ రాశిలోనే ఉన్నాడు కాబట్టి చదువు బాగా వస్తుందండి. తెలివితేటలు బాగుంటాయి, డైనమిక్గా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, పైగా అందంగా కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిమ్మల్ని చాలామంది లైక్ చేస్తారు. ఎందుకంటే మీ తెలివితేటలు, పైగా మీ స్థిరమైన చిత్తము, దృఢమైన సంకల్పం ఉంటారంటారు కదా, మీకు ఉన్నాయి. అలాగే రవి బుధులు ద్వితీయ భావంలో అంటే మాట్లాడండి ఎక్స్ట్రాడినరీ. రవి ఉన్నాడంటేనే జ్ఞానానికి పెట్టింది పేరు. బుధుడు ఉన్నాడంటే బుద్ధికారకుడు అవుతుంటాడు. అంటే గురు బుధులు ఉన్నారంటే బాగా తెలివితేటలతోటి, జ్ఞాన సంపదతోటి అద్భుతంగా మీకు రాణిస్తారండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు. అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. అంతేకాదండి, పాటలు పాడే అవకాశాలు, పాటలు పాడే వాళ్ళకి విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాటలు పాడుతుంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా యాంకర్స్ ఉన్నాయి. మీరే అద్భుతంగా రాణించి తీరుతారు మీరు. అలాగే వేళ పట్ట భోజనం చేస్తారుండవు, అదొక గొప్ప అదృష్టం. ప్రేమతో కూడినటువంటి భోజనం మీకు ఉంటుంది. ద్వితీయంలో గురుడు ఉంటే చూసుకోండి, మీ జాతకంలో కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో గురుడు అంటే మగ సంతానం ఉంటారని, చక్కటి వేళపట్ట భోజనం ఉంటుందని, కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుందని. అబ్బా, గురు బుధులు ఉన్నారంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు అవుతారని. నృత్యం కూడా చేస్తుంటారు మీరు, అంటే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఉందండి. 4th భావంలో కుజుడు. యాక్చువల్గా 12వ ఇంటి వాడు 4th భావంలో ఉంటే జనరల్గా వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారని ఒక ఇది ఉందన్నమాట. సో కుజుడితో కలిసిన కేతు కాబట్టి 4th భావంలో ఉన్నారు కాబట్టి మంచి చేయరు అనుకుంటాం కదా, మంచిగా చేస్తాడు. చదువులు చిన్న ఆటంకాలు కలిగించినా సరే భూములు, వాహనాలు, గృహాలు ఇచ్చి తీరుతాడు కుజుడు. అలాగే భూములు ఉన్న రైతులకి ధనాన్ని కూడా ప్రసాదిస్తాడు ఉంటుంది. కేతు కూడా ప్రభావం ఉంది కాబట్టి చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా చదువులో రాణించి తీరుతారు. మీ అమ్మగారి యొక్క ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ సంతానం విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టాక్ మార్కెట్లో మీకు అంతగా అనుకూలించదు, లాసులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సినిమాలో కూడా ఉన్నారు, జనరల్గా సినిమా రంగం ఉంటాం కదా, పంచమస్థానం, వాటిలో కూడా మీకు అంత కలిసి వచ్చే అంశం మాత్రం కాదు. ఏదేమైనా 7వ భావానికి కూడా ఒక మంచి యోగం ఉంది కాబట్టి, సప్తమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి మీకు సప్తమాధిపతి బాగున్నాడు అండి. సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు. ఇదో కారణం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. మీ ఫారిన్ తప్పదండి ఉండడం వల్ల. 4th హౌస్, 7th హౌస్ లాంటి 7th హౌస్ చూసుకోవడం వల్ల వ్యాపారాభివృద్ధి, అలాగే వ్యాపారంలో విజయం కలగడము. ఏ వ్యాపారం అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్, భూములు సంబంధించిన వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. భార్య భర్త దగ్గర అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. తలవంతలముగా వచ్చే ధనయోగం మీకు బాగా ఉందండి. 12th and 13th డేట్స్లో గురుబుధులు అష్టమ స్థానం చూడడం వల్ల మంచి యోగం. ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించినటువంటి కేసులు అంటే అటువంటి ఉన్న వాటిలో మీకు సక్సెస్ అవ్వడానికి, అనుకూలవంతమైనటువంటి మీకు రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. పూర్వీకుల ఆస్తిపాస్తులు మీరు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. లాభంలో వస్తేనే విపరీతంగా రాణించడానికి బాగా ఉంటుంది, రాణిస్తాడంటాం. భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి కోల్ సంబంధించిన వ్యాపారాలు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యాపారాలు, అలాగే సిమెంటు, వస్త్ర పరిశ్రమలు అంటాం కదా, కొన్ని ఫార్మా రంగము, నాకు తెలిసి చెప్తున్నానండి. అలాగా మీకు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. చాలా అదృష్టం అండి. దశమస్థానం రాహు, లాభంలో శని, ద్వితీయ భావంలో గురుడు నాడంటే మీకు ఏం కావాలండి? మీకు అన్నీ మీ దగ్గర నడుచుకుంటూ వస్తాయి కదా, ఖచ్చితంగా అంతే. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదైనా రాహు ప్రభావం, దశమ రాహు డాక్టర్స్ వృత్తిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ లగ్నంలో అంటే ఈ సపోజ్ జూన్ 8th నుంచి 14th లోపల ఎవరైనా పుట్టి ఉన్నారనుకోండి, వృషభ లగ్న జాతకులు అయ్యి ఉంటే వాళ్ళు డాక్టర్స్ అవుతారు. ఆ పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్స్ అవుతారు. సో రాహు దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీ డాక్టర్స్ చెప్తున్నారంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు. అలాగే రాహు ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్లో ఎక్కి తిప్పుతాడు. మీకు ఫ్లైట్స్ ఎక్కువ తిరగడానికి అవకాశాలు జాబ్ రీత్యా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా వెళ్తారు. అంతేకాదండి, రాహు ప్రభావం వలన
పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పొలిటికల్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా దశమరాహం ఉండడం వల్ల గంగా స్నానం కూడా ఆయన చేయిస్తాడు. కాలభైరవ దర్శనం కూడా కలిగించి తీరుతాడు ఆయన. సరే, లాభస్థానంలో శని గురించి మాట్లాడుకుందాం. లాభస్థానంలో శని ఉన్నాడు కదండి. లాభస్థానంలో శని ఉంటే గొప్ప ధనవంతుడు అవుతారండి. మీరు భూలాభం కలిగి ఉంటారు. అలాగే రాజ్యపూజ్యం కలిగి ఉంటారు. రాజ్యపూజ్యం అంటే అందరూ మీ అంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆ విద్యలో కొద్దిపాటి ఆటంకాలు కూడా కలగడానికి లాభస్థానంలో శనే కారకుడవుతాడు. ఏదైనా 11వ భావంలో శని అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇచ్చి తీరుతాడండి. మీకు భాగ్య రాజ్యాధిపతులైన శని లాభంలో ఉన్నాడంటే మాటల అమ్మ బాబాయ్. అంటే మీరు వ్యాపారాల్లోనూ అలాగే ఉద్యోగాల్లోనూ ప్రమోషన్స్తో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు అని చెప్తున్నాడు. సరి చెప్తున్నాడు. అంతేకాకుండా శుక్రుడు, మీరు రాష్ట్రాధిపతి శుక్రుడు ఏ భావంలో ఉంటే ఇబ్బందా ఏం లేదండి. శుక్రుడు 12వ భావంలో ఉన్నా మీరు ఎంతవరకు ఉంటారో అంటే ఎంతవరకు ఉంటారంటే మీ లైఫ్ స్పాన్లో కూడా ఎంతవరకు ఉంటారో అంతవరకు కూడా ధనాన్ని ప్రసాదిస్తాడు. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వస్త్రాలు కూడా ప్రసాదిస్తాడని చెప్తారు. లగ్నాధిపతి మీ రాష్ట్రాధిపతి 12వ భావంలో ఆ భావానికి వృద్ధి చేస్తూ ఉంటాడు. డోంట్ వరీ, మంచిగా చేస్తాడు తప్ప చేయడానికి అవకాశాలు తక్కువ. మంచి యోగాన్ని ఇస్తాడండి. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం కలిగేటట్టుగా అయ్యేట్టుగా ఆయన చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా రావుకేతుల మధ్యలో పూజలు ఉన్న ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి రావుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ అంటే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను. నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి ఏం యాక్షన్స్ తీసుకుంటే ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రావు కేతువుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావం ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు. ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.